ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సంచలన తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ బాండ్స్ను అమ్మకూడదని, వాటి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు ఆర్టికల్ 19(1)లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఇక బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రో కోకు అవకాశం కల్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని స్పష్టం చేసింది. మార్చి 6లోగా ఎస్బీఐ బ్యాంక్ ఈ వివరాలను ఈసీకి ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్లు, సెబీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 13లోపు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో గతేడాది నవంబర్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్లో పెట్టిన న్యాయస్థానం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీం తీర్పును స్వాగతించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. పార్టీలకు కార్పొరేట్లు ఇస్తున్న అపరిమిత సాయానికి కోర్టు తీర్పు చెక్ పెట్టిందన్నారు. ఇటు తాము ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కు వ్యతిరేకంగా అందించిన వివరాలతో ధర్మాసనం ఏకీభవించదన్నారు మరో అడ్వకేట్ షాదన్ ఫరాసత్. ఈ బాండ్కు ఆధారమైన సవరణలను ఇన్కమ్ ట్యాక్స్ ఇతర చట్టాల నుంచి తొలగించబడ్డాయని చెప్పారు. Democracy, the Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. This public information is essential for the functioning of our democracy, and therefore the public has a right to know who is funding their political parties. And if the public is denied that right, then that defeats the whole functioning of democracy itself. And therefore the amendments which were introduced to ensure anonymity of the scheme have been struck down. And based on that, consequently, the scheme itself has been struck down. That's number one. Number two, what was that there was the cap, which was the corporate cap, that even loss-making companies could now donate under the electoral bond scheme without any limit. That also has been struck down because the court was of the view that clearly a loss-making company or unlimited corporate funding is not healthy for a democracy, because those kind of donations will be made only for quid pro quo or to get benefit rather than genuine corporate donations for functioning of a democracy. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సిబిఐ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనము ఈ తీర్పు వెలువరించింది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రో కోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని మరోసారి స్పష్టం చేసింది. ఎవరైతే విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం సరికాదని ఈ సందర్భంగా చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఇది ముడుపుల చట్టబద్ధత కల్పిస్తుందని కూడా ఆరోపించింది. బాండ్స్ అమ్మకూడదని, వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ
తీర్పు ఒక సంచలన ఆమె అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని కూడా చెన్నచూడు ధర్మాసనము వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ తీర్పుకు సంబంధించి సిబిఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనము ఈ తీర్పును వెలువరించింది. దాని ద్వారా ప్రభుత్వానికి దోతల మధ్య కిడ్స్లోకి ఒక అవకాశం కల్పిస్తున్న ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బెంచ్. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్ మార్గం కాకూడదని కూడా మరోసారి స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం ఎంత మాత్రం సరికాదని, ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని ఆరోపణలు వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ సిబిఐ ఆధ్వర్యంలోని బెంచ్ చెప్పింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఏకగ్రీవ తీర్పు వెలువరించిన 5 సభ్యుల ధర్మాసనం బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్స్ ఒకటే మార్గం కాదని అనేక మార్గాలు కూడా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు విరాళాలు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్ప్రోకు దారితీస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిబిఐ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించింది. ఎలక్ట్రల్ బాండ్ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అని కూడా మరోసారి స్పష్టం చేసింది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందికే వర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్పును వెలువరించిన 5 సభ్యులతో కూడిన ధర్మాసనం వెలువరించింది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.